నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయాలు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు కలిగిన సందేహాలను ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఆధ్యాత్మిక రత్న, సూక్తి సుధాకర, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ అన్నదానం చిదంబరం శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పమ్మా. సావిత్రి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సంధ్యావందనం అంటే ఏమిటి, ఎవరు చేయాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సంధ్యావందనం అంటే సావిత్రి ఉపాసనే. ఈ సంధ్యా సమయంలో దైవీ శక్తి విశేషంగా ఉంటుంది. అసుర సంధ్యలో ఆసురీ శక్తి ఉంటుంది. మొత్తానికి ప్రాతకాల సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య, ఈ సంధ్యా సమయాలు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి గలవి. ఆ సమయాల్లో మంచి పనులు ఏవి చేయకూడదు, నిద్రపోకూడదు, భోజనం చేయకూడదు, అలా భార్యాభర్తలు కలవకూడదు, ఇలాంటి పనులు ఏవి చేయకూడదు. తప్పకుండా భగవత్ స్మరణ చేయాలి. సంధ్యావందనము అనేటటువంటిది సంధ్యా సమయంలో ప్రతి వ్యక్తి చేయవలసినటువంటిదే. ఆ సమయానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి ఎవరికి ఇష్టమైనటువంటి దేవతని ఆ సమయంలో వాళ్ళు స్మరించటము చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. దైవ కార్యాన్ని వల్లేమో శక్తి వస్తుంది, మంచి పనుల వల్లేమో అది అపకారం జరుగుతుంది, అది చెడు. సంధ్యా సమయంలో భార్యాభర్తలు కలవటం వల్లనే రావణాసురుడు, కుంభకర్ణుడు రాక్షసులయ్యారు మనకి తెలుస్తుంది. విశ్రవ బ్రహ్మానును కైకసి సంధ్యా సమయంలో కూడటం వల్ల. కాబట్టి సంధ్యా సమయం అనేటటువంటిది దైవ కార్యాలకి మాత్రమే చాలా ముఖ్యమైనటువంటిది. చదువుకోవటంతో సహా, చదువుకోవటానికి కూడా పనికిరాదు సంధ్యా సమయం. అలా మంచి పనులు వేటికి పనికిరానిది, ఒక్క దైవ కార్యక్రమాలకి మాత్రమే పనికొచ్చేటటువంటిది. ఇటువంటిది సంధ్య అనేటటువంటిది సంధ్యా గాయత్రికి పేరు కాబట్టి ఉపనయనమైనటువంటి వాళ్ళు గాయత్రి జపం చేయాలి, ఆ సమయంలో సంధ్యావందనము చేయాలి అని చెప్పి సంధ్యావందనం ఒకటి ప్రత్యేకించి ఏర్పాటు చేయబడ్డది. మహర్షులైనటువంటి వాళ్ళు, యజుర్వేద శాఖీయులైనటువంటి వాళ్ళకి యజుశాఖ సంబంధమైనటువంటి సంధ్యావందనము, సామవేదీయులకి సామవేదీయ సంధ్యావందనము, అట్లా ఎవరికి సంబంధించినటువంటి సంధ్యావందనము వాళ్ళు సిద్ధం చేశారు. అందులో ముఖ్యంగా సూర్యునికి సంబంధించినటువంటి సూర్యోపస్థానము, సూర్యునికి అర్ఘ్యప్రదానము, అలాగే గాయత్రి జపము, ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ సంధ్యా సమయం అనేటటువంటిది సూర్యుడు అస్తమించే సమయము, సూర్యుడు ఉదయించే సమయము అని మామూలుగా అనుకుంటాం మనం. కానీ శాస్త్రము ఈ సంధ్యావందనము చేయవలసినటువంటి సమయాన్ని చాలా ప్రత్యేకించి చెప్పింది. ప్రాతఃసంధ్యా త్రిధామత అని, సూర్యుడు ఉదయించక ముందు నక్షత్రాలు ఉండంగానే చేసేటటువంటిది ఉత్తమ సంధ్యావందనము. సూర్యుడు ఉదయించాక చేసేటటువంటిది మధ్యమము. సూర్యుడు ఉదయించాక ఆలస్యంగా చేసేటటువంటిది అది అధమము అని చెప్పి, అట్లాగే ఉత్తమ తారకోపేత అని, అంటే తారకు అంటే నక్షత్రాలు ఉండంగానే చేసేది ఉత్తమ సంధ్య. ఉత్తమ తారకోపేత, మధ్యమ అనుదిత తారక, అనుదిత సూర్యుడు ఉదయించక ముందు, అధమ సూర్య సహిత, సూర్యుడు వచ్చాక చేసేటటువంటిది అధమము అని. అట్లాగే సాయం సంధ్యలో కూడా సూర్యుడు ఉండంగానే చేసేటటువంటిది ఉత్తమము, సూర్యుడు అస్తమించాక నక్షత్రాలు రాకముందు చేసేది మధ్యమము, నక్షత్రోదయం జరిగాక చేసేది అధమము అని చెప్పి అట్లా సంధ్యా సమయాలకు కూడా ఉత్తమ, మధ్యమ, అధమ విధానాలు నిర్ణయం చేశారు. ఆ సమయంలో ముఖ్యంగా గాయత్రి, ఈ గాయత్రి కూడా 3 విధాలుగా చెప్పబడ్డది. ప్రాతకాలంలో బ్రాహ్మి అని, మధ్యాహ్నేతు మహేశ్వరం, మధ్యాహ్న సమయంలో రౌద్రి అని,
రాత్రి సమయంలో వైష్ణవి అని ఈ గాయత్రిని త్రివిధాలుగా ఉపాసన చేయబడుతూ ఉంటుంది. అట్లా ఈ సంధ్యా సమయంలో చేసేటటువంటిది వందనం కాబట్టి, నమస్కారం కాబట్టి, దైవకార్యం కాబట్టి సంధ్యావందనం అనే పేరు ఉన్న దీనిలో ఉత్తమ మధ్యమాధమ విధానాలతో ఈ సంధ్యావందనాన్ని నిర్వహించేటటువంటి పద్ధతిని మహర్షులు తెలియజేశారు. అలా నిర్వహించేటట్లయితే ఏమిటి ప్రయోజనము అంటే బుద్ధి ప్రచోదనం జరుగుతుంది. ముఖ్యంగా సంధ్యావందనం వల్ల బుద్ధి ప్రచోదనం. సంధ్యావందనం చేయవలసినటువంటి వాళ్ళందరూ గాయత్రి జపం చేయవలసినటువంటి వాళ్ళందరూ గాయత్రి జపం చేస్తే లోకమంతా బాగుపడుతుంది. ఈ గాయత్రి జపం చేసేటటువంటి వాళ్ళు ధియో యోనః ప్రచోదయాత్ నహాధియ ప్రచోదయాత్, మా బుద్ధులకు ప్రచోదనం కలగాలి అని అనుకుంటారు తప్పితే నా బుద్ధికి ప్రచోదనం కలగాలని అనుకోరు. అందువల్ల ఆ బుద్ధి ప్రచోదనము జరిగితే దుర్బుద్ధులు ఉండవు. అన్యాయాలు చేయాలని, అక్రమాలు చేయాలని, దోపిడీలు చేయాలని, అత్యాచారాలు చేయాలని ఈ బుద్ధే కలగదు. కాబట్టి ఈ బుద్ధులు కలగటానికి కారణము ఈ సంధ్యావందనం అనేటటువంటిది లోపించటమే. అందువల్ల సంధ్యావందనం తప్పకుండా ప్రతి వ్యక్తి చేయాలి. ఒకవేళ కుదరని వాళ్ళు కనీసం 3 సార్లు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి 10 సార్లు గాయత్రి అన్నా చేయాలి. కానీ అలా పూర్తిగా వదిలేసేయటం అనేటటువంటిది చాలా పెద్ద దోషము. అందువల్ల అవకాశం లేనటువంటి వాళ్ళు, సంధ్యావందనం ప్రక్రియ మొత్తం చేతకాని వాళ్ళు కనీసం 3 సార్లు గాయత్రి మంత్రం చెబుతూ అర్ఘ్యప్రదానం చేయటము, 10 సార్లన్నా గాయత్రి మంత్రం జపించటము, ఇది చేస్తే కనీసమైనటువంటి నియమాన్ని పాటించినటువంటి వాళ్ళు అవుతారు. అలా సమాజానికి కూడా శ్రేయస్సు కలిగించినటువంటి వాళ్ళు అవుతారు. మరి ఉత్తరం సిద్ధా అండి.